రామ్మోహన్ గారు, ఈ వ్యాఖ్య చేయడంతో అనవసరంగా వాళ్ళకొక ఆయుధాన్ని, ఒక వెపన్ ఇచ్చినట్టయింది. ఇప్పుడు ప్రధాని మోదీ గారు తిప్పికొట్టారు. మొన్న పిట్రోడా మాట్లాడినప్పుడు దాన్ని చాలా చాలా గట్టిగా కౌంటర్ ఇవ్వడం జరిగింది. అమిత్ షా గారు కూడా మాట్లాడారు. ఈరోజు కూడా పాకిస్తాన్ బాంబులను అసలు కొనేవారు ఎవరు లేరు అంటూ సెటైరికల్ కామెంట్స్ వేయడంతో పాటు 26/11 ముంబై బాంబు పేలుళ్ళ అటాక్స్ మీద ఎందుకు చర్యలు తీసుకోలేదు అనేటువంటి అదొక పెద్ద డిసడ్వాంటేజ్. ఎప్పుడు ఆ అంశం వచ్చినా కూడా డెఫినెట్గా కాంగ్రెస్ పార్టీ డిఫెన్స్లో పడిపోతుంది. సో ఒక వెపన్ని బీజేపీ చేతికి ఇచ్చినట్టు అయిందా? ఖచ్చితంగా నేను చెప్పాను కదా, అడుసు దొక్కలేదా కాలు కూడా అడుగుతలేరు వాళ్ళు. అడుసు దొక్కింది, అడుసు అట్లా కనపడుతుంది, ప్రత్యక్ష సాక్ష్యం కనపడుతుంది రాజు. రెండోది షాంపిటోడో ఇంతకన్నా ముందు ఇంకో వ్యాఖ్య చేశారు. ఏది ఇప్పుడు మొన్నటి దీనికంటే కూడా, ఇది మొన్నటి వ్యాఖ్య కంటే కూడా ఏంటిది, వారసత్వ పన్ను వేయాలి, వారసత్వ పన్ను వేయాలి. నిజంగా ఆయన విధానం ఆయనకు ఉండవచ్చు, విదేశాల్లో ఆయన బాగా అనుభవం ఉండొచ్చు. నిజంగా అమెరికా లాంటి దేశాల్లో ఉన్నది, చాలా దేశాల్లో ఉన్నది. అమెరికాలో కూడా నాకు తెలిసి అన్ని రాష్ట్రాల్లోనూ లేదు రామ్మోహన్ గారు. 5-6 స్టేట్స్ లో ఉండొచ్చు, 5-6 స్టేట్స్ లో ఉండొచ్చు. కరెక్ట్ రాజు గారు. అక్కడ ఫెడరల్ రాజ్యాంగం కనుక ఎవరికి వాళ్ళ రాజ్యాంగం నుండి ఎవరికి ఓటు హక్కు రకరకాలుగా ఉన్నది, ఎన్నికలు అట్లాగే ఉన్నాయి, ఎన్నికల విధానాలు అట్లాగే ఉన్నాయి, అది వేరు. కాదంటే ఈ సమయము సందర్భం చూసుకోకుండా అసందర్భ ప్రేలాపన అంటారు చూసిందా, అసందర్భంగా ప్రేలాపన చేస్తే ఇట్లాగే ఉంటుంది అంటున్నాను. వీళ్ళకు మేధావితనం ఎక్కువైతే, ఇంతకుముందు చెప్పాను కదా, పిచ్చోడు అవుతారు చాలా ముందు ఉంటే ప్రజల కంటే. వీళ్ళు పార్టీ కన్నా పార్టీ వెనుక ఉంటే పార్టీ ముందు తీసుకుపోయే ప్రయత్నం చేస్తారా, పార్టీని మరింత నాశనం చేస్తారా అని ఆ వ్యాఖ్యలు కూడా సరైనవి కావు. నేనైతే వ్యక్తిగతంగా మన ఆస్తి పన్ను ఉండాలంటున్నాను. ఆస్తి పన్ను ప్రాపర్టీ ఉంటే ఎట్లుంటుందో అట్లాగే ఖాళీ ప్లాట్ల మీద పన్నులు వేయాలి. ప్రభుత్వానికి పన్నులు వచ్చే మార్గాన్ని ప్రత్యక్ష పన్నులు మెల్లమెల్లగా ఉపసంహరించుకుంటున్నారు. ఆల్మోస్ట్ ఆల్ అన్ని పరోక్ష పన్నులే. పరోక్ష పన్నుల భాగంగానే ఆస్తి మీద పన్ను ఉండాలని బేసిక్ గా నేను ప్రిన్సిపల్ గా ఒప్పుకుంటున్నాను. కానీ ఈ పద్ధతి కరెక్ట్ కాదు. ఇప్పుడు మాట్లాడేమైంది ఆయన. అట్లాగే మీరన్నా ఇప్పుడు అణుబాంబు చూసి మనం భయపడాలా? పిచ్చివాడు చేతిలో రాయంటున్నాను. కానీ ఇప్పుడు చెప్తున్నాను ఏంటంటే, ఇవాళ ఇరాను మనకు అమెరికా యుద్ధం కానీ, ఇప్పుడున్న మనకు సోవియట్ రష్యా ఉక్రెయిన్ యుద్ధం కానీ, 3 యుద్ధాలు జరుగుతున్నాయి కదా. ఈ 3 యుద్ధాలలో ఎవరికి వాడు అందరూ అద్దాల గదిలో అద్దాల మెడలో ఉన్నారు రాజు గారు. ఎవరు కూడా మొదలు పెట్టారంటున్నాను. అణుబాంబు నష్టం అనేది మనకు 1945లోనే మనకు తెలిసింది. ఆగస్టు 6, 9 మొత్తం చూసినాం కదా మనం. మనకు నాగసాకి, హిరోషిమా పట్టణాల మీద ఆ నష్టాన్ని ఇవాటికి కూడా ఆ రోజు మానవహానం వేస్తుంది, ఆనాటి వాతావరణం ఏందో ఇవాటికి కూడా మనం తట్టుకోలేకపోతున్నాం కదా. కార్బన్ మనకు భోపాలు గ్యాస్ లీక్ నుంచి మొదలు పెడితే అణుబాంబు గ్యాస్ లీకే చాలా చిన్నది, అణుబాంబు లాంటిది చేస్తూ మనం చూసినాం కదా. నేనేమంటున్నానంటే, ఆ దుష్పరిణామాలు చూసిన వారు ఎవరికి వేరు, అద్దాల గదిలో కూర్చున్నారు, అందరూ నాశనం అయిపోతాం కదా, అందరికి తెలుసు కదా. అణుబాంబు ఉపయోగించడం అనేది పూచి చూపించి మేము కూడా అణుదేశం అని చెప్పుకోవడం తప్ప ఇంకోటి ఏం లేదు. ఇప్పుడు 9 దేశాలకు ఉన్న అణుబాంబు సామర్థ్యం 9-10 దేశాలకు వచ్చేసింది. 10 దేశం అనుకో, 10వ దేశం. ఇవాళ ఇన్ని కూడా ఏ మాత్రం కదిలినా కూడా ఇంకోటి ఎవడు ఊరుకోడు, అందరం సర్వనాశనం అయిపోతాం కదా. ఎందుకంటే కురుక్షేత్ర యుద్ధంలో అర్జునుడు ఎందుకు భయపడతాడు? నాకు బావమడుదులు, బావలు, తమ్ములు, కొడుకులు అందరు ఉన్నారు, వీళ్ళని అందరూ చంపుకొని నేను ఏం తీసుకుంటాయి అని మాట్లాడింది కదా. ఇవాళ మళ్ళీ కురుక్షేత్ర యుద్ధంలో ఏ నిర్లిప్తత వచ్చిందో అది రావాల్సిన అవసరం ఉంది. కృష్ణ పరమాత్మ మళ్ళీ రావాల్సిన అవసరం ఉంది. ఏమంటే తప్పుకు తప్పే, తప్పును ఖండించాల్సిందే. అంటే తప్పుకు శిక్ష, మంచికి ప్రోత్సాహం లేకపోతే అది సరైన సమాజం కాదు. ఇప్పుడు కూడా చెప్తున్నాను, తప్పుకు శిక్ష పడాల్సిందే, ఆ శిక్ష అనుభవించాల్సిందే కాంగ్రెస్ పార్టీ. అయితే ఇప్పుడు మీరు చేసినటువంటి వ్యాఖ్యలు ఒక పాసిబిలిటీస్ గురించి మనం మాట్లాడుకుంటే, ఇందాక నేను చెప్పినట్టుగా స్ట్రాటజిక్గా చేయొచ్చు, లేదా ఫ్రస్ట్రేషన్తో చేయొచ్చు. ఎందుకంటే ఎక్కడ వేవ్ కనిపించట్లేదు కాబట్టి, ఏ సర్వేలు చూసినా ఎక్కడ చూసినా వాళ్ళకి గ్రౌండ్లో పరిస్థితి ఏంటో తెలిసిపోతుంది కాబట్టి ఏం చేయాలో తెలియక ఫ్రస్ట్రేషన్తో ఏదో ఒకటి మాట్లాడడం, ఇలాంటి వ్యాఖ్యలు ఫ్రస్ట్రేషన్తో మాట్లాడుతున్నారా, స్ట్రాటజిక్గా మాట్లాడుతున్నారా? ఈ రెండు ఓకే, మురళి గారు మురళి గారు క్షమించారు, ఇద్దరు వారు కూడా చెప్పండి మురళి గారు. నమస్తే. అసలు లేదు వీళ్ళకు, ఇంకోటి అది లేదు. అంటే నోటికి వచ్చిందల్లా వాగుడు కాయలు అంటారు వీళ్ళను. వాగుడు కాయ మనస్తత్వం వీళ్ళది. ప్రజలు పోవాలి, ఏదో వాళ్ళు ఎవరిని కాదు, అసలు శామ్ పిట్రోడ్ అవంటి ఒడున్నాడు అని ఎవరిని తెలుసు ప్రపంచానికి? వింటున్నా? అంటే మణిశంకర్ లాంటి వాళ్ళు వీళ్ళు పబ్లిక్ నాయకులు కాదు. పబ్లిక్ ఫిగర్ అయితే ఏది మాట్లాడినా మంచి వచ్చేటో సమర్థించుకోవచ్చు. వీళ్ళు పబ్లిక్ ఫిగర్ కాదంటాను. మీరు అన్న స్ట్రాటజీ కాదు, వాచాలత్వము అంటారు. వాచాలత్వంతో వచ్చిన వాచాలత్వం, వాక్చాతుర్యం అనుకుంటున్నారు వాళ్ళు. వాక్చాతుర్యం కాదు, వాచాలత్వం. మురళి గారు క్షమించాలి, మేము మధ్యాహ్నం అడుగున్నా.
రాజుగారు అంటున్నది అది నేనేమంటున్నా అంటే అసలు పాలసీ ఇది. ఇప్పుడు మణిశంకర్ అయ్యర్ ఇండియా పాలసీ ఎలా ఉండాలి అని చెప్తున్నాడు, ఆయన నీతి బోధ చేస్తున్నాడు. పాలసీ పాకిస్తాన్ పట్ల మన పాలసీ ఎలా ఉండాలి అంటే అర్థం ఏంటంటే అది కాంగ్రెస్ పాలసీ. కాంగ్రెస్ పాలసీని ఆయన వ్యక్తం చేశాడు. అది శ్యామ్ పిట్రోడా అయినా లేకపోతే మణిశంకర్ అయినా లేకపోతే దిగ్విజయ్ సింగ్ అయినా వీళ్ళంతా కూడా పాలసీ గురించే మాట్లాడతారు, తప్పే మాట్లాడరు. అది కాంగ్రెస్ పాలసీ. ఏంది పాకిస్తాన్ టెర్రర్ యాక్టివిటీని కూడా ఎప్పుడు సమర్థిస్తూ రావడమే వాళ్ళ పాలసీ. ఇది దానిలో ఎందుకంటే ఓటు బ్యాంకు కోసమే, శృతి మించిన ఓటు బ్యాంక్. భారతదేశంలో ముస్లింలను ఎంత వాళ్ళు ప్రేమిస్తారంటే పాకిస్తాన్ పైన ప్రేమ చూపిస్తే ఈ దేశంలో ఉన్న ముస్లింలు కూడా ఓట్లు ఇస్తారు అని వాళ్ళు అనుకుంటూ ఉంటారు. వేస్తారంటారా మురళి గారు? కూడా వేస్తారా? వేసే అవకాశం ఉందా? అలా ఇప్పుడైతే అంటే ఒకప్పుడు ముస్లింలు ఎటు కాకుండా పాలసీ మార్చుకున్నారు. అయోధ్య విషయంలో కొద్దిగా అటు ఇటు మాట్లాడారు, లేకపోతే నేను బ్రాహ్మణ్ని అని మాట్లాడారు. అలాంటి సగం మాట్లాడడం వల్ల నష్టపోయాము. కనుక మాట్లాడేదేందో పూర్తిగా మాట్లాడాలి, కంప్లీట్ గా ముస్లిం. ఎందుకంటే ప్రాంతీయ పార్టీలు అన్ని కూడా ముస్లిం ఓటు బ్యాంకును షేర్ చేసుకోవడం మొదలు పెట్టాయి. అటు ములాయం సింగ్ కానీ, లల్లు కానీ, లేకపోతే ఇక్కడ కేసీఆర్ కానీ అంతటా కూడా రీజనల్ పార్టీస్ ముస్లిం ఓటు బ్యాంకును షేర్ చేసుకోవడం మొదలు పెట్టాయి. దాంతో కాంగ్రెస్ దెబ్బతిన్నది. వాళ్ళు రియలైజ్ అయ్యాక ఏం చేశారంటే ఇలా కాదు, వీళ్ళందరికన్నా మేమే బాగా ప్లీజ్ చేయగలము, మేమే బాగా అట్రాక్ట్ చేసుకోగలము అని అప్పటి నుంచి 2004 నుంచి చాలా తీవ్ర రూపం దాల్చింది ఇది. ఈ అప్పీజ్మెంట్ అన్నది శృతి మించినటువంటి అప్పీజ్మెంట్. ఏదైతే మన్మోహన్ సింగ్ కామెంట్ చేశారు, మనకు ఫేమస్ ఆయన మాట ఉంది కదా, ఏది మొదటి షేర్ ఏదైతే ఉంటుందో భాగము ముస్లింలకే చెందుతుంది అని అన్ని లైన్స్ క్రాస్ చేసి మాట్లాడిన మాట ఉంది కదా, అది ఊరికే ఆషామాషిగా అనేది ఏం కాదు. వాళ్ళకు అన్ని తెలుసు, చాలా గొప్ప మేధావి. ఊరికే అన్నాడు, అట్లా యాదృచ్ఛికంగా ఆయనకు అనిపించింది అనేశాడు. నోను అట్లేం కాదు. ఇది ఏమంటాం, వెల్ ప్లాన్డ్, వెల్ థాట్ ఆఫ్ స్టేట్మెంట్స్ వీళ్ళు ఇస్తూ ఉంటారు. అయితే ఇందులో ఏమైతుందంటే పొలిటికల్లీ తప్పులు దొర్లిపోతా ఉంటాయి. దాన్ని మోడీ గారు ఉపయోగించుకోవడం నేర్చుకున్నారు బాగా. ప్రతి దగ్గర కూడా వీళ్ళేమో పాపులర్ అయిపోయారు ఆ విషయంలో. వీళ్ళు చేసిన పొరపాటు ఈవెన్ సోనియా గాంధీ కూడా చేసింది కదండి గుజరాత్ లో ఒకప్పుడు. ఏమన్నది, అదేమో శవాల రాజకీయం గురించి హిందీలో ఏదో అన్నది, మౌత్ కా సౌదాగర్ అని చెప్పేసి ఒక్క పదం అండి మోడీని మళ్ళా అధికారంలోకి తెచ్చిపెట్టింది. ఆల్మోస్ట్ కాంగ్రెస్ విన్నింగ్ పొజిషన్ లో ఉంది. ఆమె ఇచ్చిన ఆయుధంతో మోడీ మళ్ళా గెలిచారు. 2014లో చాయ్వాలా, 14లో చాయ్వాలా, తర్వాత ఇప్పుడు చౌకీదార్ చోర్ హే. ఇప్పుడు మీరు సౌదాగర్ శ్యామ్ పిట్రోడా పుల్వామా విషయంలో ఏమన్నాడు, హోతా రైతా హై, ఐసా హోతా రైతా హై. ఏది పుల్వామా అవుతుంటాయి, ఇటువంటివి అవుతుంటాయి అనేది ఏదైతే ఉందో, అంటే పాకిస్తాన్ పట్ల అంత ప్రేమను వ్యక్తం చేస్తారు. కసబ్ టెర్రరిస్ట్ కాదని అన్నారు వీళ్ళు. కనుక 26/11 ఏదైతే బాంబే అటాక్ ఉందో అదేం టెర్రర్ యాక్టివిటీ కాదు అన్నాడు. ఆర్ఎస్ఎస్ కుట్ర అని కూడా అన్నాడు. ఇంత దారుణంగా ఒక బుక్ కూడా రిలీజ్ చేశారు కదా, ఒక బుక్ కూడా రిలీజ్ చేశారు అప్పట్లో. బుక్ కూడా రిలీజ్ చేశారు, కరెక్ట్ అది. కనుక ఇవన్నీ మాటలు ఏం తెలియజేస్తాయంటే వాళ్ళ యొక్క ప్రత్యేకమైన దృష్టి. మన పిఎఫ్ఐ లాంటి సంస్థలు నిషేధం తర్వాత కూడా కాంగ్రెస్ తో కలిసి పనిచేస్తున్నాయి ఇప్పుడు కూడా ఈ ఎన్నికలు. అందుకే మణిశంకర్ అయ్యర్ అన్న మాట ఏదైతే ఉందో ఆయన చాలా సీరియస్ గా తన గుండె నుంచి అన్న మాట ఇది. ఏంటంటే ఎందుకు మీరు మజిల్ పాలసీని తీసుకున్నారు? ఈ మస్కులార్ పాలసీ ఏదైతే ఉందో ఇది తప్పుడు పద్ధతి. ఎందుకంటే వాళ్ళ దగ్గర ఆయుధం ఉంది, అణ్వాయుధం ఉంది. మరి కనుక వాళ్ళ దగ్గర కూడా మజిల్ ఉంది అని అంటాడు. మీరు మస్కులార్ పాలసీ ఏదైతే ఉందో అంటే భయపెట్టడము, తిరగబడడం ఏదైతే ఉందో ఇది సరైంది కాదు. పాకిస్తాన్ దగ్గర అనుభవం ఉంది, మీరు మర్చిపోకండి. అలా మాట్లాడడానికి మోదీ గారు అమిత్ షా గారు ఆ మధ్య అన్నారు, టెర్రరిస్టులు అయితే బోర్డర్ దాటి మరి వెళ్ళి కొట్టొస్తాం అనేటువంటి మాట అన్నారు. దానికి కౌంటర్ గా మాట్లాడడం జరిగింది. కొట్టొచ్చారు కూడా. ఇప్పుడు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే
ఇంతకాలం ఆ పాలసీ ఉన్నది. ఏదైతే మనకు లాస్ట్ 10 years బాంబులు పేలాయి మన దేశంలో, నిస్సహాయంగా చూస్తూ నిలబడ్డాం. అవును. అది ముంబైలో రైల్లో పేలినా సరే, ఇక్కడ దిల్సుఖ్ నగర్ లో సాయిబాబా టెంపుల్లో పేలినా, లేకపోతే గోకుల్ చాట్ లో పేలినా, దేశం అంతా నెలకు 1, 2 బాంబు పేలుళ్ళు అనేవి కామన్ విషయం. ఎందుకు ఇలా జరిగింది? బాంబే లోపలికి మీ ఇంటికి, మీ నట్టింటికి వచ్చి మీ పైన 3 రోజులు నిలబెట్టి బాంబింగ్ చేస్తా ఉంటే నిస్సహాయంగా ఎందుకు నిలబడ్డ ఇంత పెద్ద దేశం పాకిస్తాన్ ముందర? చేతగాని దేశంగా మీ పాలసీ కారణంగా. మోడీ వచ్చాక అట్లా కాదు, మీ ఇంటికి వచ్చి దాడి చేస్తాం, మీ నట్టింటికి వచ్చి దాడి చేస్తాం అని సర్జికల్ స్ట్రైక్ లాంటివి జరిగాక ఈరోజు అన్ని క్లోజ్ చేసుకున్నారు. కనుక అప్పుడేమో ఆషామాషి వ్యవహారం. కాంగ్రెస్ పాలసీ ఈవెన్ మీకు గుర్తుందో లేదో, పాకిస్తాన్ ను రోగ్ కంట్రీగా, టెర్రర్ కంట్రీగా మనం ఎప్పటి నుంచో ప్రజలు అన్నారు, కానీ ఏ రోజు కాంగ్రెస్ ఇంటర్నేషనల్ ప్లాట్ఫామ్ పైన అలాంటి వర్డ్స్ ఉపయోగించలేదు. పాకిస్తాన్ ను ఒక టెర్రర్ కంట్రీగా డిక్లేర్ చేయాలి, నో, అట్లా ఎప్పుడు కాంగ్రెస్ చేయలేదు. అయితే నేను ఏమంటున్నానంటే, ఆయన నిజాయితీగానే చెప్తుండొచ్చు, ఏది అనుభవం ఉంది, తొందర పడకూడదు మనము అని ఒక పెద్ద మనిషి లాగా చెప్తుండొచ్చు. కానీ ఈ ఒక మన ఈక్వల్స్ దగ్గర అలాగే ఉండాలి. అవతల వాడు మనిషి అయితే మనం మనిషి లాగా బిహేవ్ చేయాలి. వారు ఇంతకు మొదలు అన్నారు ఓ మాట, అది కుక్క కాటుకు చెప్పు దెబ్బ. కనుక కుక్క కరవనికి వస్తే మీరు పారిపోయినారు అనుకో, మీ పిక్క పడుతుంది. కనుక దానికి ఏం చేయాలి? చెప్పు దెబ్బ పడాల్సిందే. అవతల ఉన్న కంట్రీ చాలా మంచి కంట్రీ, చాలా నిదానస్థమైన కంట్రీ, అది టెర్రర్ కంట్రీ. టెర్రర్ కంట్రీని డీల్ చేస్తున్నప్పుడు నువ్వు చెప్పు దెబ్బనే సరి అయింది అనేది మోడీ ప్రూవ్ చేశారు. ఇప్పుడు అలా కాదు, ఎవడైతే టెర్రరిస్ట్ ఈ దేశంలో వచ్చి పనిచేశారో, ఇక్కడ బాంబులు వేలారో, ఇవన్నీ అంతకాలం మనం లిస్టులు ఇస్తూ కూర్చున్నాం, వాళ్ళ ఫోటోలు ఇచ్చాము, వాళ్ళ ఎవిడెన్స్లు ఇచ్చాము, మా దగ్గర ఎవ్వరు లేరు అని అన్నారు. కనుక వాళ్ళందరూ ఇప్పుడు వెళ్ళి అక్కడ చంపుతున్నారు, అనఫీషియల్ గా చంపేస్తున్నారు వాళ్ళందరినీ. పాకిస్తాన్ ఇక్కడ అవును ఇండియా వచ్చి తప్పు చేస్తుంది అని అంటుందా అండి? అనదు. ఎందుకంటే మా దగ్గర లేరని వాళ్ళే డిక్లేర్ చేశారు. ఈ టెర్రరిస్ట్ వాళ్ళ నిస్సహాయ స్థితి ఈరోజు పాకిస్తాన్. ఏడ్చూ కూర్చోవాల్సిందే కానీ నోరు తెచ్చి ప్రపంచ వేదికల పైన చెప్పడానికి కూడా అవకాశం లేదు. వాళ్ళకి ఏదో కాస్త నైతిక మద్దతు ఇచ్చే ప్రయత్నం చేస్తున్నట్టుగా ఉంది మణిశంకర్ అయ్యర్ గారు. ఎగ్జాక్ట్లీ. ఇప్పుడు వాళ్ళు అదే పని చేస్తున్నారు. అందుకే మోడీ మొన్న ఒక సభలో అన్నారు, ఇక్కడ కాంగ్రెస్ చస్తుంది, కానీ ఈ చస్తున్న కాంగ్రెస్ ను చూసి పాకిస్తాన్ ఏడుస్తుంది అని అన్నారు. కనుక పాకిస్తాన్ బలహీన పడితే ఇక్కడ కాంగ్రెస్ ఏడుస్తుంది, కాంగ్రెస్ బలహీన పడితే పాకిస్తాన్ ఏడుస్తుంది. ఈ రిలేషన్ ఈరోజు దేశ ప్రజలు గమనిస్తా ఉన్నారు, కాంగ్రెస్ ఎంత ఎక్స్ట్రీమ్ గా వెళ్తుంది అని. కనుక కేవలం ఇవి మాటలు కావు రాజు గారు, ఈ చేతల్లో కూడా ఆ విధంగానే వ్యవహరిస్తుంది కాంగ్రెస్. వాళ్ళ ఎజెండాలో ఉన్నది బయటపడింది అంటారు. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.